శత్రువుతో కూడా మనం మాట్లాడాలి. శత్రువుతో కూడా మనం మాట్లాడాలి. ఇది తెలుసా మీకు? శత్రువుతో మనం మాట్లాడాలని చాలామందికి తెలియదు. ఆ దరిద్రుడితో మనకెందుకన్నా, సైతాను గాడితో మనకెందుకు అసలు వెధవా, ఆడితో మనం మాట్లాడేది ఏంది? ఏం లేదు, అట్లేం లేదు అనొద్దు. ప్రకటన గ్రంథము బైబిల్ది ఒక వచనం చూపిస్తాను, దాన్ని అండర్లైన్ చేసుకొని భద్రం చేసుకొని ఎప్పుడు ప్రయోగించండి. 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చదువు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, వారు దేన్ని బట్టి వానిని జయించారు? సైతానుని గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి. గొర్రెపిల్ల రక్తమును గూర్చి వానితో మాట్లాడారు, అలాగే తమ సాక్ష్యమును కూడా తెలిపారు. సమాజానికి తెలిపారు, సంఘానికి తెలిపారు, సైతాను గాడికి కూడా చెప్పారు. నువ్వు ఎన్ని అపరాధాలు తీసుకొని మా దగ్గరకు వచ్చినా, ఎన్ని దోషాలు తీసుకొని మా దగ్గరకు వచ్చినా, మా అపరాధములన్నిటికీ దోషములన్నిటికీ చాలినది యేసు రక్తము. కాబట్టి యేసు రక్తము కింద ఉన్న మాకు నువ్వు చెప్పే ఏవి కూడా వర్తించవు, అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. శత్రువా, నా మీద అతిశయపడద్దు, నీకు జయము లేదు అని యేసు యొక్క జయమును నువ్వు వాడికి చెప్పాలి. యేసు రక్తము ద్వారా నీకెలాగో విమోచన వచ్చిందో కూడా నువ్వు వాడికి చెప్పాలి. లేకపోతే వాడు అపనింద పిశాచం. వాడు ఏం పిశాచం? వాడు తడవకు ఒక అపరాధాన్ని తీసుకొని వస్తాడు. నువ్వు అప్పుడు అట్లా చేసావు, నువ్వు ఇప్పుడు ఇట్లా చేసావు, అంత పాపం చేసావు, ఇంత ఆలోచన చేసావు, ఇంత నీచుడివి, ఇంత నీచురాలివి, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా అని. నువ్వు శరీరంతో చేయకపోయినా నీ మనసులో వచ్చిన ఆలోచనల విషయంలో కూడా తీసుకొస్తాడు వాడు, ఆ లేకోడు. కొంతమంది శరీరంతో చేరు, మనసులో పుడతాయి ఆలోచనలకే గందరగోళం అయిపోతారు. చీచీ, నేను ఇట్లా ఆలోచిస్తున్నా, చాచా నేను అట్ట ఆలోచిస్తున్నాను, అట్ట ఆలోచిస్తున్నాను, చివరికి ఎట్టో ఆలోచించి మెంట్రోళ్ళు అవుతారు. నేను చెప్తున్నా, మన దోషములన్నిటికీ యేసు రక్తము సరిపోయినది. అర్థమైందా? యేసు రక్తము చాలు. ఆ యేసు రక్తము కింద నువ్వు ఉన్నావు. అలాగని పాపం చేయుదుమా? రక్తము కింద ఉన్నామని పాపం చేయుదుమా? రక్తముతో నిన్ను నన్ను కడిగింది ఎందుకు? ఫ్రెష్గా కడిగేశానరా, మళ్ళా పోయి బురదలో బొర్లమనా? కడిగింది ఎందుకు? నా రక్తముతో నిన్ను కడిగాను, మళ్ళా బురదకు పోవద్దు. నా రక్తంతో నిన్ను కడిగాను, మళ్ళా బురదలోకి పోవద్దు. కడగబడ్డ తర్వాత మళ్ళా బురదను ఆశిస్తే నువ్వు పందివి, నువ్వు గొర్రెపిల్లవు కాదు అని ఆయన ఇచ్చాడు. అయినప్పటికీ ఎక్కడన్నా నీ ప్రయాణములు ఎక్కడన్నా నీకు మరకంటితే, మురికంటితే, బురదంటితే, అంటే ఏదన్నా దోషము నీ వల్ల నీకు తెలిసి తెలియక జరిగితే భయపడవద్దు. శత్రువు వస్తాడు, నిన్ను శోధిస్తాడు, కృంగదీస్తాడు, కృంగిపోవద్దు. మరి ఏం చేయాలంటే, ఇదిగో నా రక్తమును ఆశ్రయించి కడిగేసుకో. రక్తం ఉంది కదా అని పాపం చేయొద్దు. పొరపాటున జరిగితే నా రక్తము నీ కొరకుంది, రక్తం ఉంది కదా అని బరిదెగించొద్దు. రక్తం ఉంది కదా అని విచ్చలవిడి జీవితంలోకి వెళ్ళొద్దు. ఒకవేళ అనుకోని రీతిలో నువ్వు శోధింపబడితే, శత్రువు నిన్ను కృంగదీస్తే వాడికి చెప్పు, రేయ్ నా సమస్త దోషములు యేసు రక్తములో కడిగేసుకున్న శత్రువా, నా మీద నీకు అధికారం లేదు, గా అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు మనల్ని ఎనీ టైం టార్గెట్ చేస్తాడు. కాబట్టి వాడితో కూడా నువ్వు మాట్లాడాలి. యేసు రక్తము, మనం ఇచ్చే సాక్ష్యము మనకు జయానికి ఆధారం అవుతాయి, గెలుపుకు ఆధారం అవుతాయి. 2, శత్రువుతో కూడా మనం మాట్లాడాలి. 3వది మనుషులతో మాట్లాడేది. మనుషులతో మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్తగానే చూసుకోవాలి. మనుషులతో మనం మాట్లాడే మాటలు, కొన్ని మాటలు మనుషుల్ని కృంగదీస్తాయి. అదే మాటలు ఉపయోగించి కృంగిన వారిని లేవనెత్తొచ్చు. అర్థమైందా? మనం ఉపయోగించే మాటలు బాగున్నోళ్ళని కృంగదీయొచ్చు, కృంగిన వారిని లేవనెత్తొచ్చు.
గనుక మనుషుల మీద మనం ప్రయోగించే వాక్కు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నాలుగవది, మన మీద మనం ప్రయోగించుకునే వాక్కు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ శాతం మందికి ఒక దుర్లక్షణం ఉంది, ఒక దరిద్రపు అలవాటు ఉంది. ఎక్కువ శాతం మందికి ఉంది, ఇది కనీసం 180 మందికి ఉంది. దురలవాటు ఏంటంటే తమను గూర్చి తామే అదో స్థితిలో మాట్లాడుకుంటూ ఉంటారు. నా బతుకింతే, నా జీవితం ఇంతే, నా కర్మ ఇలా గాలింది, ఇంతే గాలిద్ది, నా బతుకింతే తెల్లారిద్ది, నా జీవితానికి ఏ సుఖము లేదు, నాకే సంతోషం రాదు, నాకు ఏది దక్కదు, ఏందో చేస్తున్నాను కానీ ఈ ప్రయత్నం ఇది కూడా కాదు, ఏందోలే నా ముఖం చూస్తేనే అందరికీ అంతే అనిపిస్తుంది. ఏందో ఈ డైలాగ్ వాడతారా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. నేను కూడా అనుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సిగ్గుపడక చేతులు ఎత్తు, నీకు ఒక జీవిత సత్యం చెబుతా. నువ్వు అనుకోలేదు ఎప్పుడు, నీ గురించి ఎప్పుడు అట్లా అనుకోవా? నేను పెద్ద ఎదవని, నాలాంటి సోదోడు లేడు, తిక్కలోడు లేడు, పిచ్చోడు లేడు, నేను ఏం చేసినా దరిద్రమే, ఏం చేద్దాం, నా తెలివి అట్ట ఏడిసింది. ఎప్పుడు అనుకోలేదా నీ గురించి? నువ్వు అనుకుంటే చెయ్యెత్తవా, చెబుతా సూత్రం అంటే. నువ్వు ఎత్తవా చేతు? చాలామంది చేతులు ఎత్తారు. నేను చెప్పింది తప్పుగా, దాదాపు 180% మంది అన్నాను, ఇక్కడ 95% కనపడుతున్నాను. దేవునికి స్తోత్రం. సేవకులు ఎప్పుడన్నా అనుకున్నారో అడుగుదాం. వాళ్ళు ముందుంటారు నిరాశూపులో దూకటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాళ్ళు కూడా సమస్య, రైట్. విశ్వాసులకి సేవకుల కన్నా భేదం లేదు, అందరికీ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మన మీద మనం ప్రయోగించుకునే వాక్కును గురించి కూడా దేవుడు పట్టించుకుంటాడు, శత్రువు పట్టించుకుంటాడు. ఇది చాలామందికి తెలియచావదు, అది గొడవ. నిన్ను గూర్చి నీకున్న అభిప్రాయమును కూడా శత్రువు తీసుకుంటాడు. అర్థమైందా? నేను ఇప్పుడు ఒక సూత్రం చెప్తాను నీకు. నువ్వు విడిగా దేవుణ్ణి పక్కన పెడితే, మనం పనికి మాలిన వారమే, వ్యర్థులమే, అర్భకులమే, బలహీనులమే, చెంచలులమే, నువ్వు అన్నట్టు సోదోళ్ళు తిక్కలోళ్ళని ఏమనుకుంటా అన్నీ ఓకే. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని సంబంధి అయ్యావు. ఇప్పుడు నీకు ఆయన అధ్యక్షత ఉంది, ఆయన నడిపింపు ఉంది, ఆయన లీడింగ్ ఉంది. ఇప్పుడు నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. ఆయనను బట్టి ఇప్పుడు నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ఆయనను పక్కన పెడితే నువ్వు పాపివి. ఆయనను బట్టి నువ్వేమై ఉన్నావు? నీకు దండం. నోరు తెరవండి. తగాదులు బాగానే ఆడతారుగా, నోరు తెరవండి, మాట్లాడండి. ఆయనకు వెలుపట నువ్వు పాపివి. ఇప్పుడు ఆయన రక్తమును బట్టి నువ్వెవరివి? పెద్దగా చెప్పు. పరిశుద్ధుడివి, రైట్. ఆయనకు వెలుపట, ఆయన లేకుండా నువ్వు అనీతిమంతుడివి. ఇప్పుడు ఆయనను బట్టి నువ్వేమయ్యావు? ఆయన లేకుండా నువ్వు ఓడిపోయిన దానివి, ఓడిపోయిన వాడివి. ఇప్పుడు జయించినటువంటి విజయుడు నీ పక్షాన ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయనను బట్టి నువ్వెవరివి? నువ్వు ఏ టీంలో ఉన్నావు? గెలిచిన టీంలో ఉన్నావా, ఓడిపోయిన టీంలో ఉన్నావా? ఇప్పుడు ముందాడిన వాళ్ళందరూ పెవిలియన్ దారి పట్టారండి. అందరూ పోయి పెవిలియన్లో కూర్చున్నారు. ఆఖరోడు కొట్టాడు, చివరాడినోడు కొట్టాడండి, స్కోర్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ లైన్లోకి వచ్చి గెలుస్తారా లేదా? గెలిచిన లిస్టులోకి వస్తారా లేదా? అవునా? అందరూ ఆడారు, వల్ల కాలేదు. చివరోడు ఆడాడు, స్కోర్ ఫైనల్ చేసేసాడు. ఇప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఒకరిని గణపరుస్తారు, ఆ ఒకరిని ఆకాశానికి ఎత్తుతారు. పెవిలియన్లో కూర్చున్న వాళ్ళందరూ వచ్చేసి గెలిపించిన వాడిని. అట్లా మనందరం పైకెత్తాల్సింది ఎవరిని? ఎందుకు? ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా అందరూ ఓడిపోయి కూర్చున్నారు, అందరూ పెవిలియన్ దారిలోనే ఉన్నారు. ఆయన వచ్చాడు, కొట్టాడు, ఒకటే దెబ్బ, కథం. ఇప్పుడు అందులో కూర్చున్న వాళ్ళందరూ జయించిన వారి లిస్టులోకి వెళ్ళిపోయారు. గెలిచిన వాడి పక్షమున మనమున్న, మన పక్షమున గెలిచిన వాడున్నాడు. ఎప్పుడైతే ఆయన గెలిచాడో, ఇప్పుడు ఉదాహరణకి చివరోడు ఎప్పుడైతే స్కోర్ చేశాడో, అప్పటిదాకా ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా ఏమైంది? వీని గెలుపు అందరికీ ఆపాదించబడి వాళ్ళ ఓటమి కూడా గెలుపుగా మారింది. యేసు గెలిచినందున, యేసు జయించినందున ఆయన యందలి విశ్వాసం ఉంచిన వాళ్ళందరి పేర్లు ఏ లిస్టులో రాయబడ్డాయో తెలుసా? గెలిచిన వారి లిస్టులో రాయబడ్డాయి. ఎందుకంటే ఆయన టీం మనం. ఎవరి టీం మనం?
పెద్దగా చెప్పు. ఎంతమంది చేరారు ఆ టీంలో? బాప్తీసం పొందిన వాళ్ళందరూ ఆ టీంలో చేరారు. ఇంకా నేను బాప్తీసం పొందలేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా పొందలేదన్నోళ్ళు, మీరు ఇంకా గెలిచిన టీంలో చేరాలి మీరు కూడా. యేసునామంలో మీకు కూడా జయం రావాలి. ఆ జయంలోకి మీరు కూడా ఎంటర్ అవ్వాలి. మేమంతా గెలిచిన టీంలో ఉన్నాం, మీరు కూడా అందులోకి రావాలి. ఎవరు గెలిచిన టీం అంటే యేసుతో ఎవరు కలుసుకున్నారో, యేసునందు ఎవరు విశ్వసించారో, ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగబడి ఆయన టీం అయ్యారో, ఆయన గుంపులో చేర్చబడ్డారో, సంఘంలో చేర్చబడ్డారు, వాళ్ళందరూ కూడా జయించిన వారు. అరే సంఘం ఇన్ని వంకర్లు కలిగి ఉందా? సంఘాన్ని గురించి ఏం పాడతాడండి? ఎవరీమే? ఆ జయించిన వారిని హత్తుకున్నందున గెలిచిన వాళ్ళ లిస్టులోకి చేరిపోయాం. అది మన ధన్యత. అందుకు ఇప్పుడు ఏం చేశాడు? పెవిలియన్లో కూర్చున్న వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు? ఫైనల్లో గెలిపించిన వాడిని అందరు కలిసి ఎత్తినట్టు. అందుకు యేసును మనం కనపరుచుకుంటున్నాం. ఏంటి యేసు? యేసు నా జయము, నా నీతి, నా పరిశుద్ధత, నా విమోచన, నా జ్ఞానం, నా ఐశ్వర్యం, నా గెలుపురా. యేసు నా గెలుపు, నా గెలుపు. యేసునందే నా లైఫ్కి ఒక మలుపు. అందుకే యేసు నన్ను పిలిచాడు పిలుపు. అందుకే పరిగెత్త లేకుండా అలుపు. స్తోత్రం. బిడ్డలారా, నిన్ను గురించి నువ్వు అనుకుంటున్నటువంటి మాటలు కూడా నిన్ను దెబ్బకొడతాయని గుర్తుపెట్టుకో. ఇది చిన్న విషయం కాదు. ఎప్పుడు కూడా నిన్ను గురించి ఒకప్పుడు నువ్వు యేసుకు వెలపట, యేసు లేనప్పుడు, యేసును తెలుసుకోనప్పుడు నువ్వు ఏదో నిన్ను గురించి ఏదో పనికిమాలిన మాటలు, శాపగ్రస్తమైన మాటలు, నీరు గారిపోయే మాటలు, నీరసం మాటలు, నరాల వీక్నెస్ మాటలు, నా బతుకు ఇంతే, నా కర్మ ఇంతే, నేను బాగుపడను, నా జీవితం ఇంతే, ఏళ్ళ బతుకులు అంతే, నా బతుకు ఇంతే, ఈ కొంప ఇంతే, ఈ గోడి ఇంతే, ఈ ఇంతే, అంతే. ఇదే కదా దరిద్రం, పద్దాకలు ఇదే గోలగా. సేవకులు కూడా ఈ సంఘం ఇంతే, నేను ఇంతే, నా దరిద్రం ఇంతే, ఈ సంఘం బాగుపడదు, వీళ్ళు బాగుపడరు, ఆ పరిచారులు ఇంతే, వీళ్ళు మారి సావరు, నేను మార్చేస్తే కదా వాళ్ళు మారి సావడానికి, ముందు కొంపలో మారిచేస్తే కదా మారి సావడానికి, అని ఇంటి మొత్తాన్ని వాళ్ళది వీళ్ళు మొత్తాన్ని కలిపి వీళ్ళు ఇంతే, వాళ్ళు అంతే అంట. ఇప్పుడు ఇంతే ఇంతే ఇంతే. యేసునందా? యేసుకు వెలపట? యేసుకు వెలపట నువ్వు ఈ డైలాగులు వాడితే సరిపోయింది. కానీ యేసునందున్న నువ్వు అట్టి మాటలు వాడకూడదు. అలా మాట్లాడితే ఆయనను అవమానపరిచినట్టు. అదయా సత్యం, అసలు సంగతే. క్రీస్తు యేసునందున్న నువ్వు నిన్ను గురించి ఏ తలంపులు కలిగి ఉన్నావు అంటే, నా గురించి ఏముంది సార్, నేనేమున్నా, నేను ఎక్కడున్నానయ్యా, అంతా నా ప్రభు. ఆ ప్రభువును బట్టి మాట్లాడు. ఏం మాట్లాడతావు? ప్రభువును బట్టి ఏం మాట్లాడతావు? ఇప్పుడు చెప్పు. ప్రభువును బట్టి, అయ్యా నేను బలహీనుడిని కావచ్చు, కానీ నాకు తోడైన ప్రభువును బట్టి, ప్రభువునందు నేను బలవంతుడను, క్రీస్తు యేసునందున్న కృప చేత నేను బలవంతుడను, ఆయన ఎందరి ఆనందాన్ని బట్టి నేను బలవంతుడను. ఏం కాదు, అన్ని పరిస్థితులు చక్కదిద్దగల దేవుడు, జయించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఖచ్చితంగా సమస్త పరిస్థితులను చక్కదిద్దగల శౌర్యవంతుడైన దేవుడు నా దేవుడు. అన్నీ మారిపోతాయి. క్రీస్తుకు వెలపట, క్రీస్తు లేనప్పుడు నేను ఓటమి కలిగిన వాడిని, కానీ క్రీస్తు యేసునందు నాకు ఎల్లప్పుడూ జయమే. నాకొచ్చే నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు అన్నీ కూడా నాకు మేలే చేస్తాయి. ఎందుకంటే నేను గెలిచిన టీంలో ఉన్నాను, నాకు ఓటమి లేదు. అందుకే కదా ఎప్పుడో పాడుకున్నా, నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా. మరి మీకు తెలీదా ఏంది? మరి పాడాలా? యేసునందుండి ఇలాంటి దరిద్ర మాటలు మాట్లాడవాకు. ఏం మాటలు మాట్లాడవాకు? నా కర్మ ఇంతే, నా బతుకింతే అంటే, యేసు ప్రభు ఆమేన్ అనువాడని ఉంది బైబిల్లో. ఏమని? ఆమేన్ అనువాడని ఉంది. నువ్వు పద్దాకలు నా బతుకింతే, నా కర్మ ఇంతే, నా జీవితం మారదు, నేను అనుకునేది జరగవు, నేను ఆశించినవి రావు, నేను అనుకునేది నెరవేరదు, ఏం చేద్దాం, ఫస్ట్ నుంచి నా జీవితం ఇంతే అని యేసునందు ఉండి కూడా నువ్వు అలానే అనుకుంటున్నావు అనుకో, వాడు పోతాడు. ఆ మనిషి చర్చికి అయితే పోతున్నాడు కానీ నీ మీద విశ్వాసం లేదు, నీ గెలుపును స్వీకరించలేదు.
నీ అందు అసలు విశ్వాసమే ఉంచలేదు, ఉంచితే ఆ డైలాగులు రావు. ఆ డైలాగులను బట్టి ఆ మనిషి అవిశ్వాసం నీకు తెలుసు. కాబట్టి ఆ సరుకు నా సరుకు. ఏ సరుకు? ఆ సరుకంతా, ఈ వాగుడు సరుకంతా నా సరుకు. కాబట్టి నువ్వు ఇంకా సైడ్ అయితే నేను చూసుకుంటా అంటే అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? నా బతుకింతే, నా కర్మ ఇంతే, నా జీవితం అంత ఇట్టబోవటం ఏంటి? ఆమేన్ అంటాడు. ఆయన ఆమేన్ అంటే ఇక ఇట్టబోవటం కదా, అట్టనే పోతావు. ఒకప్పుడు అంటే తెలియక పిచ్చివాగుడు వాగా ఎవరన్నా అన్నా కూడా సహించాయి. ఇప్పుడు నేనేం సహించను, నేను వాగను, నేను అలా వాగిన వాళ్ళు కూడా ఒప్పుకోను. మన ఇంటి వాళ్ళు అన్నా సరే, నీ దరిద్రం అట్టుంది, నీ కర్మ అట్టగలదంటే దరిద్రమా, నీ బొంద, దరిద్రం మాటలు మాట్లాడవాకు సైతాన్లాగా. యేసున్నాడు మనకి. మనం అన్నది జరగలేదంటే అంతకంటే శ్రేష్టమైనది జరిగించబోతున్నాడు. మనం పొందగోరింది పొందలేదంటే మరి శ్రేష్టమైంది మనకి ఇయ్యబోతున్నాడు. ఏ రూపేణన్నా తీసుకో, అటు తిప్పి జయమే పలకాలి. నీ మీద నువ్వు ప్రయోగించుకునే వాక్కు కూడా నిన్ను నిలబెట్టడమో పడగొట్టడమో చేసే శక్తి గలది కనుక జాగ్రత్త. అయిపోయిందండి.